మనకి న్యాయస్థానాల మీద పూర్తి భరోసా ఉంది, నమ్మకం ఉంది, గౌరవం ఉంది. బట్ జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం ఇదొక పెద్ద సర్వే. మీరే గనక జడ్జ్ అయితే కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్ ఇస్తాను, బెయిల్ ఇవ్వను. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కారుమూరి వెంకటరెడ్డి, ఆయన భార్య, ఆయన కుటుంబం, వైసీపీ పెద్దలు అందరూ కూడా ఈ కామెంట్లు చూసేలా చేస్తాను. జనం ఏమనుకుంటున్నారు అతని విషయంలో అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి. సో మిస్ అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ చేయండి. అధికారంలోకి వచ్చి కొంతకాలం కాకముందే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రకరకాల పరిణామాలని, ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారని చెప్పుకునేటువంటి ప్రముఖ వ్యక్తి కారుమూరి వెంకటరెడ్డి విషయంలో అరెస్టు, తర్వాత ఆయనకి బెయిల్ లభించడం, ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా జనాల్లో చర్చనీయాంశమైంది. వెంకటరెడ్డి అరెస్టు విషయంలో అరెస్టు గురించి కూటమి ఒక కక్ష సాధింపు చర్య ఇది అని వైసీపీ తనదైన శైలిలో ఆరోపిస్తూ వస్తుంది. అంటే గడిచిన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి కేసులో కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేది మొదట వచ్చినటువంటి వార్త. ఈ అరెస్టు వెనక రాజకీయ దురుద్దేశం ఉందని, తమ నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపడుతున్నారని వైసీపీ యొక్క మద్దతుదారులు బలంగా ఆరోపిస్తున్నటువంటి మాట. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతోందని, అక్రమాలు జరిగినటువంటి చోట చర్యలు తప్పువు అని కూటమి నేతలు దీని మీద స్పష్టం కూడా చేస్తూ ఉన్నారు. దీని గురించి వాళ్ళు సమాధానంగా కొన్ని రోజుల విచారణ తర్వాత న్యాయస్థానం బెయిల్ అయితే ఇచ్చేసింది. సో ఈ బెయిల్ మంజూరు గల కారణాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అని పలువురు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. అరెస్టు సమయంలో చూపినటువంటి ఆధారాలు బలహీనంగా ఉన్నాయి అనేది ప్రాథమిక అభిప్రాయం కోర్టుకు లభించింది అని వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. అందువల్లే లభించింది మా వాడికి బెయిల్ అని. అలాగే కేసు విచారణకు సహకరించేందుకు వెంకటరెడ్డి సిద్ధంగా ఉన్నందున, పరారీ అయ్యే అవకాశమే లేనందున బెయిల్ మంజూరు అయిందని జగన్ సపోర్టర్లు చెప్తున్నటువంటి మాట. అలాగే ఇంకొక వైపు చూస్తే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వీలుగా కోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది అని వైసీపీలోని విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. వైఎస్ఆర్ సిపి మద్దతుదారుడికి అరెస్ట్ అవ్వడం, అరెస్టులో చూపినటువంటి ఆధారాలు బలహీనంగా ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ చర్యల మీద ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి అని వైసీపీ తన ప్రతిపక్షం యొక్క లెక్క. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అన్న వైసీపీ యొక్క ఆరోపణలకి బెయిల్ మరింత బలాన్ని చేకూర్చింది కదా అని చెప్తున్నారు వైసీపీ నేతలు. అరెస్టుల విషయంలో ఆచితూచి కనుక వ్యవహరించకుండా దూకుడుగా ముందుకెళ్తే న్యాయస్థానంలో ఈ రకమైన ఇబ్బంది ఉంటాయి అని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి కూటమిని ఈ రోజు. సో తాము కేవలం అవినీతి పరుల మీద మాత్రమే చర్యలు తీసుకుంటామని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరమే లేదు అని కూటమి ప్రభుత్వం ఇంకో పక్క వాదన వినిపిస్తుంది. సో ఈ పరిణామం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి.